హాయ్ హలో నమస్తే. నేను కట్ట కార్తీక్. ఒక ఎస్ఐ, ఒక బేకరీ యజమాని ఢిల్లీలో, బెంగుళూరులో ఒక సాఫ్ట్‌వేర్, హైదరాబాద్‌లో ఒక శేఖర్ భాష, ఒక ఆర్‌జే. తర్వాత ఇదంతా పక్కన పెడితే సెలబ్రిటీ స్థాయిలో ఉన్నోళ్ళని కూడా చూద్దామంటే రాజ్ తరుణు, తర్వాత మన జానీ మాస్టరు, తర్వాత అరసి సాయి, తర్వాత ఇప్పుడు చివరికి ఈ సెలబ్రిటీలను కూడా పక్కన పెట్టేస్తే వేదాలు, ఉపనిషత్తులు బాగా చెప్పగలిగినటువంటి, ఉపన్యాసాలు ఇవ్వగలిగినటువంటి, సమాజానికి సన్మార్గాన్ని బోధించగలిగినటువంటి గరికపాటి గారి దాకా అందరూ బాధితులేనా? ఎందుకు వీళ్ళకి ఇలా జరుగుతుంది? అసలు వీళ్ళ మీద జరుగుతున్నటువంటి కుట్రలా? లేదు వీళ్ళ మీద నిజమైన ఆరోపణలా? సెలబ్రిటీలుగా ప్రచారంలో పొందేవాళ్ళు అమ్మాయిల విషయంలో వేధింపులకు పాల్పడుతున్నారా? లేదు ఆరోపణలకు గురవుతున్నారా? తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఉన్నాం. నాతో ఉన్నారు ఇదే విషయం మీద ఎప్పుడు మాట్లాడుతూ, పోరాడుతూ పనిచేస్తున్నటువంటి ఆర్‌జే శేఖర్ భాష గారు. సార్ నమస్కారం. మీ నుంచి మొదలు పెడితే ఇవాళ గరికపాటి గారి దాకా అసలు ఈ రంగం ఆ రంగం అని లేదు. పోలీస్ రంగం, సామాన్యుడు, సాఫ్ట్వేరు, సినిమా సెలబ్రిటీ, చివరికి గరికపాటి గారు. ఆయన గారు అని ఎందుకు అంటున్నాం అంటే పద్మశ్రీ కూడా అందుకున్నారు. ఆయనకు స్థాయి, స్టేచరు, సమాజంలో గౌరవం అన్నీ ఉన్నాయి. సరే ఎవరు అతిథులు కాదా? ఏదో ఒక శ్రీశ్రీ గారు అంటారు కదా, కవితకేది కాదా అనర్హం అని చెప్పేసి. వీళ్ళకి ఎవరికి అనర్హం కాదా వీళ్ళెవరు కూడా ఆ మహిళల మీద ఆరోపణల విషయంలో అనేది? మెల్లగా అట్లీస్ట్ మన ప్రోగ్రాంలో అయినా సరే జనాల్లో కొంచెం చైతన్యం వస్తుంది. ఇదివరకు ఒక ఆరోపణ ఇట్లా పడిందంటే, ఎస్పెషల్లీ మీరు రాజ్ తరుణ్ దగ్గర నుంచి చూస్తే, ఒక ఆరోపణ పడిందంటే ఇక మగాడు అసలు ఒక కామాంధుడు, దుర్మార్గుడు, నీచుడు, నికృష్టుడు ఇలా వెళ్ళిపోయిన జనాలు ఇప్పుడు ఆలోచించడం మొదలుపెట్టారు. అప్పుడు కూడా సార్ ఫస్ట్ రాజతరుణ్ తిట్టడం మొదలుపెట్టారు మీడియా అంతా కూడా. అవును. కానీ తర్వాత ఎప్పుడైతే మనం టీవీ మీతో కలిసి ఎప్పుడైతే ట్రావెల్తో వాస్తవాన్ని బయట తీసుకొచ్చే పని చేశామో అప్పుడు నిదానంగా మొత్తం టర్నప్ అయ్యారు. గేమ్ చేంజర్ వచ్చాడు ఇప్పుడు. అది మీరే నిజంగా చెప్తున్నాను కదా, గేమ్ చేంజ్ అయింది అప్పటి నుంచి. అవును. ఇప్పుడు జనాలు ఊరికే ఏదో ఒక గుడ్డ కాల్చి మొహం మీద వేసేస్తే ఎవ్వడు పట్టించుకునే పరిస్థితులు లేరు. అందరూ కూడా ఆలోచిస్తున్నారు. ఓహో, ఆడవాళ్ళు కూడా ఇలా అంటారు, ఆడవాళ్ళు కూడా ఇలా చేస్తారు, ఆడవాళ్ళు కూడా ఇలా కానీ నిజమేంటంటే నిజమైన బాధితులు అమ్మాయిలు పాపం వాళ్ళు బాధలు పడుతూనే ఉన్నారు, కష్టాలు పడుతూనే ఉన్నారు, చట్టాలు ఏదో తెలియక ఇబ్బందులు పడుతూనే ఉన్నారు, హింసకు గురవుతూనే ఉన్నారు. కానీ ఎవరైతే కొంతమంది అబాండాలు వేసి బతుకుదాం అనుకుంటారో, దాని నుంచి ఎన్కాష్ చేసుకుందాం అనుకుంటారో వాళ్ళు మాత్రం లబ్ధి పొందుతున్నారు. జస్ట్ చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ క్యాష్. క్యాష్ అనేది చాలా చాలా కీలకం. వీటన్నిటికీ కూడా చాలా కీలకమైన ధనమేర అన్నిటికీ మూలం అన్నట్టుగా అది. సో ఏదో రకంగా డబ్బులు పొందడానికి జరిగే ప్రయత్నాలు ఇందులో 99% ఉంటాయి. సార్ ఒకరికి బిగ్ బాస్ ఆఫర్ వస్తుందంటే ఒకళ్ళు బయటకొస్తారు, ఒకరికి జాతీయ అవార్డు వస్తుందంటే ఇంకోళ్ళు పుట్టుకొస్తారు, ఒకరితోని గవర్నమెంట్ పదవి వస్తుంది అంటే ఇంకొకళ్ళు పుట్టుకొస్తారు. ఏంటి సమయం సందర్భం చూసుకొని పుట్టుకొచ్చేది దీన్ని ఏం అనాలి? అంటే ఒకవేళ అంటే ఒకప్పుడు మీరు చెప్పినట్టుగా ఒకవేళ ఒక మనిషి వచ్చి మగాడి మీద నిరాధారమైన ఆరోపణలు వేసేస్తే ఏ రకమైన ఆధారాలు లేకుండా కూడా వీడేదో చేసుంటాడు నిప్పు లేకుండా పొగరాదు అనే స్టేజ్ నుంచి ఇప్పట్లో ఇలాంటి వాళ్ళు ఎక్కువైపోయారు. డబ్బుల కోసమో, ద్వేషం కోసమో, అవతల వాడి జీవితాన్ని నాశనం చేయడం కోసమో ఇలాంటి ఆరోపణలు చేసే వాళ్ళు చాలా మందే ఉన్నారు. లేకపోతే ఎప్పుడో జరిగిన దానికి ఇప్పుడు వచ్చి పెట్టడం అనేది చాలా విచిత్రమైన. మరి గరికపాటి గారి విషయం అయితే దశాబ్దాలు దాటిపోయింది. అదే సో అంటే అన్బిలీవబుల్ ఇది అంటే హైట్స్ అనమాట. వీళ్ళందరూ అయితే కనీసం ఏజ్ లో ఉన్నాం, ఏదో చేశారని నమ్మడానికైనా ఒక చిన్న ఇది ఉంటుంది. బట్ ఇక్కడైతే కనీసం ఆయన ఇంత దూరం వెళ్ళిపోయిన తర్వాత పిల్లల్ని కూడా పాపం ఆయనే పెంచుకున్నారు. ఆవిడ పిల్లల్ని కూడా వదిలేసి వెళ్ళిపోయినట్టుగా మనకి, ఐ డోంట్ నో సబ్జెక్ట్ కరెక్షన్, అది మనం విన్న సమాచారం మరిగా అంతే మరిగా కరెక్ట్ చేసుకున్నాం. మరి జనరల్ గా తల్లి దగ్గర పిల్లలు విరగడం, మొగుడేమో భరణం ఇవ్వడం అనేది మనం చూస్తుంటాం. బట్ దిస్ ఇస్ క్వైట్ రివర్స్. పిల్లల్ని వదిలేసి వెళ్ళిపోయి సడన్గా ఎప్పుడో వచ్చి ఇప్పుడు నాకు అన్యాయం చేశాడు, అక్రమం చేశాడంటే నమ్మేయడానికి జనాలందరూ వెరివాళ్ళ. అంటే జనాన్ని వెరివాలని చేద్దాం అనుకుంటున్నారా, వాళ్ళు బాగుపడదాం అనుకుంటున్నారా? అదే అంటున్నా. ఇప్పుడు అట్లీస్ట్ అంటే జనం చైతన్యంతో ఉన్నారు. మనం వాస్తవాలు చెప్తే వినటానికి రెడీగా ఉన్నారు. అది మనం గతంలో అనేక విషయాల్లో తేల్చాం. మనం జనం ఎటు ఉన్నారని తేల్చబట్టే కొంతమంది ఇంకా నోరు మూసుకున్నారు. మనం కొన్ని విషయాల్లో నోరు మూపించడానికి కూడా కారణం ఏంటంటే జనం చైతన్యంగా ఉన్నారు. ఒకవేళ చైతన్యం చేయడానికి కూడా మనం ఇప్పుడు రెడీగానే ఉన్నాం. ఖచ్చితంగా జనాల్లో చాలా చైతన్యం వచ్చింది. ఎందుకంటే మన ఇంటర్వ్యూస్ ఇవన్నీ కూడా మీరు చూడండి, కింద కామెంట్స్ చూస్తే చాలా క్లియర్ కట్గా ఏది తప్పు ఏది ఒప్పు అనేది వాళ్ళకి తెలుస్తుంది, క్లియర్గా రాస్తున్నారు. ఇంత జరుగుతున్నా ఆవిడ ఎందుకు అరెస్ట్ చేయట్లేదని చెప్పి మనకి 100 కామెంట్లు వచ్చినాయి. వచ్చినాయి. కానీ
ఇక్కడ పాయింట్ ఏంటంటే చట్టం జనాలు ఇంత క్లియర్ కట్గా వాళ్ళు అర్థం చేసుకున్నా కూడా చట్టం లేకపోతే ఆ పోలీసులు ఎస్పెషల్లీ అర్థం చేసుకోలేకపోతున్నారా? చేసుకున్నా కూడా మాకు సంబంధం లేదు, మేము చూడం. అవతల వాళ్ళు డ్రగ్ ఎడిక్ట్లైనా, డ్రగ్ పెడ్లర్లైనా, లేకపోతే అక్రమ సంబంధాలు పెట్టుకున్న వాళ్ళైనా, ఏమైనా సరే వాళ్ళు వచ్చి కేసు పెడితే మేము తీసుకుంటాం అని చెప్పి, అంటే ఒక నోటోరియస్ పర్సన్స్, క్రిమినల్స్ కూడా వచ్చి గుడ్ కాండక్ట్ ఉన్న వాళ్ళ మీద కేసులు పెట్టగలిగే సమాజంలో మనం ఉన్నాం. అంటే ఇంకోటి కూడా సమాజంలో చైతన్యం ఉన్నా కూడా ఈ చైతన్యం అనేది చట్టంలో కూడా ఉంది, కానీ పోలీసుల్లో క్లియర్ కట్గా రావాలి. ఇది బేసికలీ ఎన్కాష్ చేసుకోవడం అనేది లేడీ వాళ్ళేనా? కాకపోతే పోలీసులో కూడా కొంతమంది, అందరూ నేను కొంతమంది ఇలాంటి కేసులు పెడితే మనకు కూడా ఎంతో కొంత వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు కొంచెం అని చెప్పి వాళ్ళు కూడా ఎంకరేజ్ చేస్తున్నారా అనే ఇది కూడా. ఎస్పెషల్లీ గరికపాటి గారి కేసులో నాకు తెలిసి ఆయనకి చట్టం వల్ల వచ్చే ప్రాబ్లం ఏం ఉండబోదు. ఎందుకంటే 7 ఏళ్ళు దాటిపోయిన తర్వాత అది విడాకులుగానే 7 ఏళ్ళు దాటితే 7 అడుగులకు బంధు అంతే. క్లియర్ కట్గా ఒక 7 ఏళ్ళు కనుక మీరు భార్య భర్త కలిసి ఉండకపోతే దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఏ డైవర్స్ ఇచ్చినట్టుగా చట్టంలోనే ఉంది. సో కాబట్టి ఆయనకి వచ్చిన ప్రాబ్లం ఏమీ లేదు చట్టపరంగా. ఒక బురద జల్లే కార్యక్రమం అది కూడా రివర్స్ అయ్యి వాళ్ళ ముఖానే పడుతుంది. ఇప్పుడు ఇన్నాళ్ళు ఆవిడ గురించి ఎవరు ఏం మాట్లాడలేదు. ఇలాంటి ఒక అనవసరమైన మాటలు అంటే అక్కసు వెళ్ళగక్కి వాళ్ళు ఎంత చెడ్డవాళ్ళని వాళ్ళే ప్రూవ్ చేసుకుంటున్నారు తప్ప అక్కడ ఆయనకి వచ్చే ఇదేమీ లేదు. అంటే నా బాధ ఏంటంటే క్లియర్గా వినండి. ఇప్పుడు ఒక అతని మీదేమో 2018లో నుంచి అత్యాచారం చేస్తున్నాడని 2024లో కేసు పెడతారు. ఇంకొక అతనేమో రాత్రి చేస్తే పొద్దున కడుపు వచ్చిందని చెప్పేసి ఒక ఆయన మీద కేసు పెడతారు. మరి అదే కేసు ఇంకొక 2-3 మీద పెడతారు. తర్వాత ఇంకొక వ్యక్తి మీద ఇప్పుడు గరికపాటి గారు కొన్ని దశాబ్దాలు గడిచిపోయిన తర్వాత ఆరోపణ చేస్తారు. ఈ మొత్తం ఎపిసోడ్ చూస్తుంటే అసలు దీనికి ఏంటి, అసలు దీన్ని ఏమనాలి? దీనికి ఒకటి చెప్తా, వినాశకాలే విపరీత బుద్ధి. గరికపాటి గారి స్టైల్లో చెప్పాలంటే ఖచ్చితంగా ఎవరి బతుకు వాళ్ళు బతుకుతున్నప్పుడు రెస్పెక్ట్ఫుల్గా బతకాలి. అంటే అవతల వాళ్ళ మీద బురద జల్లి నేనేదో లబ్ధి పొందుదాం అనుకుంటే వెరి వాళ్ళ జనాలు ఎవరు లేరు. ఆ బురద అంతా మన మీద పడుతుంది, ఆకాశం మీద ఊస్తే మన మీద పడుతుంది. ఆ టైప్లోనే ఉంటుంది. ఇప్పుడు గరికపాటి నిజంగానే ఆ స్థాయి మనిషి. నువ్వు నిజంగానే ఆకాశం మీద ఊసావు, అది నీ మీదే పడుతుంది అంతే. ఒక మాటలో చెప్పాడేశారు. సరే, ఇప్పుడు ఈ ఆరోపణలకు ఎండింగ్ పడాలంటే రావాల్సినటువంటి మార్పు ఏంటి? ఎందుకంటే ఎంతో కొంతమంది నమ్మే ప్రయత్నం చేస్తారు, ఎంతో కొంతమంది బదనాం చేసే ప్రయత్నం చేస్తారు. చాలా మంచి పాయింట్. ఇప్పుడు ఆధారాలు ఉన్నా కూడా మనం క్లియర్ కట్గా ఫోన్ రికార్డ్స్, వాళ్ళు మాట్లాడిన మాటలు, నేను పెద్ద పెద్ద విఐపీలకి గర్ల్ ఫ్రెండ్స్ని సప్లై చేశానని చెప్పిన ఒక మహిళ ఆడియో రికార్డులు మనం ప్రొడ్యూస్ చేసినా కూడా అది ఆవిడ ప్రైవసీకి భంగం, ఆవిడ ప్రెస్టేజ్కి భంగం అని చెప్పి మరి బహిరంగ ప్రైవసీ ఏంటి పరిస్థితి? అదేంట మీడియా నోరు మూయించడం, నా నోరు మూయించడం, అడిగే వాళ్ళ నోరు మూయించే ప్రయత్నం చేశారు పోలీసులు కదా. మా మీద అందరి మీద కేసులు పెట్టలేదా? ఇప్పుడు 150 పోయిన శేఖర్ భాష గారి పరువుకి గ్యారంటీ ఏంది? పోయినటువంటి గరికపాటి గారి ఇప్పుడు మీరు అడిగారు కదా రావాల్సిన మార్పులు ఏంటని. ఇదే మగాడు కూడా పెట్టగలగాలి, మగాడు కూడా కేసు పెట్టగలగాలి. నన్ను ఒక ఆవిడ నా గౌరవం భంగం కలిగించేలాగా మాట్లాడుతుంది. మోడెస్టీ, లేడీస్కి మోడెస్టీ అనేది ఒకటి ఉంటుంది. ఆ లేడీ మోడెస్టీని కించపరిస్తే మనం ఏదో శిక్షార్హం ఏదైనా సరే. మగాడికి రెస్పెక్ట్ ఉండదా? మగాడు మనిషి కదా, కుక్క. రెస్పెక్ట్ మెన్ అనేది కూడా రావాలి. అదే క్రమంలో మహిళలు కూడా అండగా ఉండాల్సింది చట్టం. దానికి ఆల్రెడీ ఉంది, దానికి చట్టాలు ఉన్నాయి. కోల్కతాలో ఒక అమ్మాయి మీద అత్యాచారం జరిగితే చట్టం శిక్షించలేకపోయిందని ఒక అపవాదం ఉంది. అనేక మంది మహిళల మీద అభాగ్యులు, సామాన్యులు ఈ గృహహింసలకు పాల్పడుతుంటే వాళ్ళని రక్షించలేకపోతుందని ఉంది. కాకపోతే కొంతమంది మాత్రం మిస్యూజ్ చేయటం ఫలితంగా మొత్తానికి పేరు వస్తుంది. ఎందుకంటే అనేక ఉదాహరణలు ఉండొచ్చు. అది పోలీసుల పని, పట్టుకోవచ్చు పట్టుకోలేకపోవచ్చు, అది వాళ్ళ పనితనం అన్న దొరికిన సాక్ష్యాధారాలను బట్టి ఉంటుంది. కానీ రావాల్సిన చేంజ్ ఏంటంటే మగాడికి ఏదయ్యా సెక్యూరిటీ? ఆడవాళ్ళకి సెక్యూరిటీ ఉంది, చట్టపరంగా ఉంది. ఈ పోలీసులు కూడా వాళ్ళ పక్షాన ఉండి చేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు మగాడికి ఎక్కడ రక్షణ ఉంది? ఇప్పుడు నువ్వు ఎవరన్నా సరే నోటుకొచ్చిన మాటలు మాట్లాడేస్తే ఆయన పరువు. ఇప్పుడు మొన్న నాగార్జున గారి విషయంలో ఆయన పరువు నష్టం దావా అయ్యలేదా? ఏమైంది ఇప్పటిదాకా? ఏమన్నా అయిందా? అలాగే ఇప్పుడు అదే గనక ఒక మహిళ మీద గనక నువ్వు చేస్తే దానికి వేరే రకమైన సెక్షన్. సరే, పరువు నష్టం టైం పట్టింది, అదే అంటున్నాను. ఇప్పుడు అదే మహిళ మీద అంటే అది మోడెస్టీ కింద కన్సిడర్ చేసి దాన్ని వేరే రకంగా చేస్తారు తప్ప
మగాడికి గౌరవం, మోడెస్టీ అంటే అదే. ఒక గౌరవం లేదు. నిన్ను పచ్చి బూతులు తిట్టచ్చు, ఉమ్, ఏమైనా తిట్టచ్చు, నేను ఉమ్, కేసే లేదు. ఉమ్, నువ్వు తిట్టు, నీ మీద కేసు పెట్టడానికి బోల్డ్ సెక్షన్స్ ఉన్నాయి. ఉమ్, ఇది ప్రస్తుతం మనం ఉన్న దిక్కుమాలిన పరిస్థితి. ఉమ్. ఇది మనం మార్చుకోవాలి. మగాడికి కూడా రెస్పెక్ట్ రావాలి అనేదే మన పోరాటం. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనల్ని మనం రెస్పెక్ట్ చేసుకుంటే ఓకే. అదేదో సినిమాలో ఉంటుంది, గుడ్డోని కదా బాబాయ్, నన్ను పోరా గుడ్ నాయలా అంటే పెద్ద తప్పేం లేదు బాబాయ్ అని చెప్పి అనుకుంటుంటాడు వాడు. పోరా గుడ్ నాయలా అంటే ఏంటి గుడ్ నాయలా అంటారు, వీళ్ళు మాత్రం ఇది లేదా అది లేదా అని చెప్పి ఆయన ఒక చిన్న ఉద్యమంలాగా చేస్తాడు. మనకి అదే ఇంకో సినిమాలో కూడా ఉంది, లైగర్ సినిమాలో విజయ్ దేవరకొండ నత్తోడా అంటే ఏముంది బాబాయ్, మగాడిని కుక్క అంటే ఏముంది ప్రాబ్లం, మగాడి అంటే కుక్కే కదా అనుకునే స్టేజ్లో ఉన్నారు ఇవాళ మగాళ్ళు. తిడితే పర్లేదు, మగాళ్ళు అంటే దరిద్రులేగా. ఫస్ట్ మనల్ని మనం రెస్పెక్ట్ చేసుకోవడం మొదలెడితే ఇది చేంజ్ అవుతుంది. సెల్ఫ్ రెస్పెక్ట్ కావాలంటారు. జస్ట్ ఫస్ట్ నిన్ను నువ్వు రెస్పెక్ట్ చేసుకో, దెన్ యూ విల్ బి ఏ గేమ్ చేంజర్. థ్యాంక్ యూ సార్.